సో అన్న ఇంకోటి స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 39 వార్డులకి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో దింపడానికి నాయకులందరినీ సిద్ధం చేసుకున్నారా? ఎవరెవరిని దించబోతా ఉన్నారు? కీలకంగా ఈసారి మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉందా మీ నాయకత్వంలో? తినబోదు గారెలు రుచేందుకు తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం. మా ప్రయత్నాలు మేము చేస్తాం, అధికారంలోకి వస్తాం. 39 వార్డులలో మేము అధికారంకు రావాల్సిన సీట్లు గెలుచుకుంటాం. సో సిరిసిల్లాలో ఉన్నటువంటి నోటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ, అంటే పూర్వం నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి నోటెడ్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అవి నెరవేర్చబోతా ఉన్నారా సిరిసిల్లాలో? ప్రధానంగా సాధ్యమైన వేళ సిరిసిల్లలో ఒక సుపరిపాలన, స్వచ్ఛ పరిపాలన, అవినీతిరహితమైన పరిపాలనను అందించుకుంటూనే ఈ ప్రాంత పట్టణ అభివృద్ధికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ మిగిల్చింది ఏం లేదు ఈ రాష్ట్రంలో.